హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం హ్యాపీ న్యాప్ క్రీమ్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హ్యాపీ న్యాప్ క్రీమ్లో బెంచ్ ఆల్కోనియం అండ్ జింక్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి స్కిన్ క్రీమ్, అంటే చర్మానికి సంబంధించిన వ్యాధులకి ఈ హ్యాపీ న్యాప్ క్రీమ్ అనేది యూజ్ చేస్తారు. పేరులోనే ఉంది హ్యాపీ న్యాప్, అంటే న్యాప్ అంటే నిద్రపోవడం. నెక్స్ట్ హ్యాపీ అంటే హ్యాపీగా నిద్రపోవడం, అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోవడము. నెక్స్ట్ ఈ క్రీమ్ డైపర్ ర్యాషెస్కి ఎక్కువ వాడతారు. అలాగే కాలిన గాయాలకి, తెగిన గాయాలకి, అలాగే ఏదైనా గీసుకొని పోతుంది కదా చర్మం పైన, వాటికి కూడా ఈ హ్యాపీ న్యాప్ క్రీమ్ అనేది యూజ్ చేస్తారు. ఈ హ్యాపీ న్యాప్ క్రీమ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ యాంటీసెప్టిక్గా వర్క్ చేస్తుంది, అలాగే యాంటీ మైక్రోబియల్ ప్రిజర్వేటివ్గా వర్క్ చేస్తుంది. అంటే మైక్రోబ్స్కి, అంటే మన కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు అనేవి ఉంటాయి, సో ఈ క్రిముల్ని చంపేస్తుంది. అలాగే యాంటీసెప్టిక్గా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా గాయం అయినప్పుడు మనం సెప్టిక్ అవుతుంది అంటూ ఉంటాం కదా, ఈ సెప్టిక్ కాకుండా ఈ హ్యాపీ న్యాప్ క్రీమ్ అనేది యూజ్ అవుతుంది. అంటే బ్యాక్టీరియాని అలాగే మైక్రోబ్స్ని చంపేస్తుంది, సెప్టిక్ కాకుండా తయారు చేస్తుంది. ఈ హ్యాపీ న్యాప్లో వచ్చేసి బెంజాల్కోనియం అలాగే జింక్ ఉంటుంది కదా, ఈ జింక్ అనేది యాంటీసెప్టిక్గా వర్క్ చేస్తుంది. చిన్నపిల్లలు ఉన్న మదర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ డెలివరీ అయిన వెంటనే బేబీని, కొంతమంది వాళ్ళ బేబీస్ని వాళ్ళకి ఇచ్చేస్తారు. కొంతమందికి అయితే జాండీస్, అంటే పచ్చిరీగులు ఉన్న పిల్లల్ని వార్మర్లు అయితే పెడతారు, ఐసీయూలో పెడతారు కదా. మనం దగ్గరుండి డైపర్ చేంజ్ చేస్తే ఏం ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ నర్సెస్ అయితే అలా క్లీన్ చేయరు. మనం తీసుకున్నంత జాగ్రత్తగా నర్సులు అయితే చూసుకోలేరు కదా బేబీస్ని. సో అలాంటప్పుడు పిల్లలకి ఎక్కువ ర్యాషెస్ వస్తూ ఉంటాయి. సో అలాంటి టైంలో కూడా ఈ హ్యాపీ న్యాప్ క్రీమ్ అనేది యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువ మోషన్స్ అయినప్పుడు కూడా ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయి బేబీస్కి. అలాంటి టైంలో కూడా ఈ హ్యాపీ న్యాప్ క్రీమ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఎవరైతే చబ్బీగా ఉంటారో వాళ్ళకు కూడా డైపర్ ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇలాంటి పిల్లలకు కూడా ఈ హ్యాపీ న్యాప్ క్రీమ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఈ ఈ క్రీమ్ని ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఎక్కడైతే ఏరియా ఎఫెక్ట్ ఏంటుందో, అంటే గజ్జల్లో అయినా కావచ్చు, పిల్లలు పాటీ వెళ్తారు కదా, సో ఆ ఏరియాలో అయినా కావచ్చు, ఈ క్రీమ్ని అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలంటే, ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళతో బాగా క్లీన్ చేసి కాటన్ టవల్ తీసుకొని బాగా తేమను తుడిచాలి. తుడిచిన తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేయాలి. జెంటిల్గా జస్ట్ అప్లై చేయాలి, రబ్ చేయకూడదు. మసాజ్ చేస్తాం కదా, అలా మసాజ్ చేయకూడదు. జస్ట్ రబ్ చేసి కొద్దిసేపు ఆరనివ్వాలి. ఇలా రోజుకి 3 సార్లు చేయడం వల్ల డైపర్ ర్యాషెస్ అనేవి తగ్గిపోతాయి. డైపర్ వల్లనే కాదు, ఏదైనా ర్యాషెస్ వస్తాయి కదా, వాటికి కూడా ఈ హ్యాపీ న్యాప్ క్రీమ్ అనేది ఉపయోగిస్తారు. హ్యాపీ న్యాప్ క్రీమ్ ముఖ్యంగా ఏ దానికి ఉపయోగిస్తారంటే, ర్యాషెస్కి, అలాగే మంటలు ఉంటాయి కొంతమందికి, వాటిని బర్న్స్ అంటాము. ఈ బర్న్స్కి కూడా ఈ క్రీమ్ ఉపయోగిస్తారు. ఈ క్రీమ్ కాస్ట్ వచ్చేసి 171 రూపీస్, అంటే 170 రూపాయలు అయితే పడుతుంది. నెక్స్ట్, ఈ క్రీమ్ని చిన్నపిల్లలకి దూరంగా ఉంచాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఈ క్రీమ్ ర్యాషెస్ని అలాగే పెయిన్ నుంచి రిలీఫ్ అయితే ఇస్తుంది. నెక్స్ట్, చిన్నపిల్లలకి ఎక్కువ టైట్గా ఉన్న బట్టలు వేయకూడదు. ఇలా వేయడం వల్ల కూడా ర్యాషెస్ వస్తాయి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.